ప్రార్థన ద్వారాను, పాటల ద్వారాను, వాక్య పఠనం ద్వారాను దేవుని మహింపరచున్నాము. కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతాలు 2వ అధ్యాయం 12వ వచనం. పరమగీతాలు 2వ అధ్యాయము 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చును. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ స్వరూపమైన మా తండ్రి, మా దేవ, మా నాయన, మా ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. నాయన, కొద్ది నిమిషాలు మీ మాటలు నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీరే మాకు బోధించి సహాయం చేయమని, మీ అందు వీలుచున్న మాటలు విడిచిపెట్టక మా మనస్సున హృదయమున పదిలం చేసుకుని భద్రపరచుకొని మీ మాటల ప్రకారం జయించే కృపను దయచేయమని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మా యొక్క స్తుతుల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మనలని కూడా మా ప్రభును రక్షకుడినైనా యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందాను. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే పావురము గురించి. ముఖ్య అంశము పావురము గురించి. ఈ సృష్టిలో దేవునికి ఇష్టమైనది ఒకటి ఉంది. అదేంటంటే పావురం. ఏంటమ్మా? పావురం. ఈ సృష్టిలో దేవునికి ఇష్టమైనది ఒకటి ఉంది అంటే అది ఏమిటి అంటే పావురం. ఎందుకంటే పావురు రూపం ఎలా ఉంటది? తెల్లగా ఉంటది. ఎలా ఉంటది? తెల్లగా ఉంటది కదా. పావురము తెల్లగా ఉంటది. పావురము పూర్వకాలంలో వార్తాహరుడిగా పనిచేసింది. ఎలా పనిచేసింది? వార్తాహరుడిగా పనిచేసింది. పావురం పూర్వకాలంలో వార్తాహరుడిగా పనిచేసింది కదా. ఒక చోటు నుంచి మరొక చోటకి కదా వార్తలు అందించేది. ఒక చోటు నుంచి మరొక చోటుకి వార్తలు అందించేది కదా. అంత మాత్రమే కాదు కానీ పావురం యొక్క రక్తం ద్వారా కదా, పావురం యొక్క రక్తాన్ని తీసి పక్షవాయువుకు రాస్తే కదా, ఆ పక్షవాయువు ఆ రోగం నయమైపోద్దంట. ఏమైపోద్ది? పక్షవాతం ఉన్న రోగము నయమైపోద్ది. ఎక్కడైతే ఏ అవయవాలు అయితే పని చేయట్లేదో ఆ అవయవాలకి ఆ రక్తాన్ని రాసి మసాజ్ చేస్తంట ఆ యొక్క పక్షవాతం కూడా తగ్గిపోద్దని కదా చెబుతూ ఉంటారు కదా. అలాగనే పావురమును కదా, పావురమును తింటే కదా వారిలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నయమైపోతాయని చెబుతూ ఉంటారు కదా. కానీ పావురం ఎలాంటిది? ఎలాగుంటది? పావురం తెల్లగా ఉంటది. ఎలాగుంటది? పావురం తెల్లగా ఉంటది. పావురము పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? పావురం పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉంది. పావురము శాంతికి చిహ్నంగా ఉన్నది. దేనికి? పావురము శాంతికి చిహ్నంగా ఉన్నది. పావురములో చేదు లేదు. ఏమి లేదు? చేదు లేదు. పావురములో కల్మషం ఉండదు. పావురములో కుట్ర ఉండదు. పావురములో కుతంత్రం ఉండదు. పావురములో మాయ ఉండదు, మర్మము ఉండదు. కానీ ఏముంటదంటే పరిశుద్ధత ఉంటది. ఏముంటది? పరిశుద్ధత ఉంటది. పావురము మగది ఆడది కలిసి పిల్లలు చేసినప్పుడు, గుడ్లు పెట్టినప్పుడు కదా, ఆడపావురం బయటికి ఆహారం కోసం పోయినప్పుడు మగ పావురం అంట
తన యొక్క పిల్లల దగ్గర కదా గుడ్ల దగ్గర కాపలాగా ఉండదంట. ఎలాగుంటది? కాపలాగా ఉండదంట. కాబట్టి పావురము చాలా పరిశుద్ధమైనది కదా. దేవుడు కూడా పరిశుద్ధుడు. దేవుడు కూడా పరిశుద్ధుడు. అందుకే యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు కదా లేక పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో కదా ఎవరి మీద రాలిండు? యేసు ప్రభువారి మీద వాలిండు కదా. అంటే పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా దేని సూచించవచ్చు? పావురాన్ని కదా. పావురమును పరిశుద్ధాత్మకు సూచనగా మనం సూచిస్తూ ఉంటుంది బైబిల్ కదా. ఎందుకంటే పావురం పరిశుద్ధమైనది కాబట్టి, దాంట్లో ఎలాంటి నిష్కలంకమైనది లేనిది కాబట్టి కదా పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా పావురాన్ని చూపిస్తూ ఉంటుంది కదా. అలాగనే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కదా ఎలాగ జీవించాలమ్మా? పావురములే జీవించాలి. ఎలాగ జీవించాలి? పావురములే జీవించాలి. ఎందుకంటే పావురములో కల్మషం ఉండదు, పావురములో కుట్ర ఉండదు, కుతంత్రం ఉండదు, మాయ ఉండదు, మర్మం ఉండదు. కాబట్టి అది నిష్కలంగా ఉంటది కదా. నిష్కలంకంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటది. కాబట్టి అలాగ మనం జీవించాలని దేవుడు పావురం ద్వారా మనకు ఒక పాఠాన్ని నేర్పుతుండు. దేని ద్వారా? పావురం ద్వారా ఒక పాఠాన్ని మనకి నేర్పుతున్నాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగ్యాన్ని చూద్దామన్నా. పరమగీతాలు 2వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. పరమగీతాలు దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి పిట్టలు కోలాహలము చేయి కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంతేనా? పావురం స్వరం అంట ఎక్కడ వినబడుతుంది? మన దేశంలో వినబడుతుంది కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కదా ఈ దేశమంతటా లేక ఈ ప్రపంచమంతటా కూడా ఎలాగ పనిచేస్తుండ ఆయన? ఎలాగ పనిచేస్తున్నామా? స్వరముతో, తన యొక్క స్వరముతో ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తుండు కదా. ఈ లోకమంతటా కూడా లేక ఈ ప్రపంచమంతటా కూడా ఈ దేశమంతటా కూడా ఏ వినపరచబడుతుంది? సువార్త ప్రకటించబడుతుంది. ఏ వినపడుతుంది? సువార్త ప్రకటించబడుతుంది కదా. ఎకలేషియా అంటే అర్థమైంది. ఎకలేషియా అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడుట కదా, లేకపోతే వచ్చుట. అంటే ఎకలేషియా అంటే గ్రీక్ పదం అది కదా. అప్పటిదాకా అంటే సువార్త నీకు అందని వరకు, సువార్త నీవు వినని వరకు, సువార్త గురించి నీకు తెలియని వరకు నువ్వు ఎలాగ జీవించావు? ఎలాంటి జీవితం జీవించి ఉంటావు నువ్వు కదా. ఆ అంధకార చీకటి సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించి ఉంటావు కదా. అందుకే కదా ఎకలేషియా అంటే చీకటిలో నుండి, దీని నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను పిలిచిండు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఎవరు పిలిచారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేని కొరకు పిలిచిండు అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టికి కదా, దేవుడు పవిత్రుడు కాబట్టికి, దేవుడు నిష్కలంకుడు కాబట్టికి, దేవుడు యథార్థవంతుడు కాబట్టికి కదా నిన్ను పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నిన్ను జీవించడానికి ఈ లోకం నుంచి పిలుచుకున్నాంట ఆయన కదా. ఎలాగ జీవించడానికి? పరిశుద్ధత కలిగి జీవించడానికి ఈ లోకం నుంచి నిన్ను పిలుచుకున్నాడంట కదా. అందుకే ఈ దేశమంతట కానీ ఈ ప్రపంచమంతట కానీ ఏం ప్రకటించబడుతుంది? సువార్త ప్రకటించబడుతుంది కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క స్వరాన్ని ఈ దేశమంతటను ఈ ప్రపంచమంతటను వినిపిస్తాడు కదా. ఎవరైతే ఆ మాటలు విని కదా, ఎవరి మాటలు?
పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్న మాటలు విని ఎవరైతే చీకటిలోనికి వెలుగులు వస్తారో కదా, చీకటిలోంచి వెలుగులోనికి వస్తారో ఆ వెలుగులోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాగ జీవించాలంటే ఒక పావురం వలె జీవించాలి. ఎలాగ జీవించాలి? ఒక పావురం వలె జీవించాలి. అందుకే నిన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచింది దేనికోసం అంటే ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభు మనల్ని పిలిచిందంట కదా. కాబట్టి మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఎలాగ జీవించాలి? పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అలాగే అంటే పావురం ఎలాగైతే ఉంటుందో పరిశుద్ధంగా పవిత్రత కలిగి నిష్కలంగా ఉంటుందో అలాగా మన జీవితాలను కదా కొనసాగింపు చేసుకోవాలి. అవును కదా. అంటే మనం పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడ్డాం. దేని కొరకు పిలువబడ్డాం? మనం పరిశుద్ధులుగా జీవించడానికి, పవిత్రత కలిగి బ్రతకడానికి మనం పిలువబడ్డాం. అందుకే ఎక్లేషియా అంటారు కదా, గ్రీకు పదం. ఎక్లేషియా అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నిన్ను పిలిచిన వారిని గుణాతిశయములు కలిగి నువ్వు జీవించాలని కదా ప్రభు మనకి తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. అంటే ఈ లోకంలో మనం ఒక పావురం వలె కదా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. ఇంకో వచనం చూసుకుందాం. లేవికాండము 1వ అధ్యాయము 14వ వచనం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలను. అంటే పక్షులలో కదా తెల్లగా ఉన్నదాన్ని కదా తెల్ల గువ్వన గాని పావురం గాని తేవాలని అంటాడు. అంటే తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు కదా. తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి పావురము పరిశుద్ధత కలది. కాబట్టి ఆయన ఏమంటే తెల్ల గువ్వల్లోనూ కదా పావురాన్ని కదా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? బలిగాను అర్పణగాను ఇవ్వమంటాడు కదా. అంటే దేవునికి ఇచ్చేది ఎలాగుండాలా? పరిశుద్ధమైనది ఉండాలా కదా, పవిత్రమైనగా ఉండాలి కదా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన దాన్ని ఇష్టపడతాడు కాబట్టి పరిశుద్ధమైన దాన్ని అడుగుతుండే. ఆయన ఏమంటుండు? పక్షులలో తెల్లని గువ్వ గాని పావురం గాని నాకు బలిగా అర్పణగా తీసుకొని రమ్మంటున్నాడు కదా. అంటే ప్రభు కొరకు మనం బ్రతకాలంటే కదా, ప్రభు కొరకు మనం పరిశుద్ధంగా జీవించాలంటే కదా మనం ఎలాగుండాలంటే పరిశుద్ధత కలిగి, ఒక పావురం ఎలాగైతే పరిశుద్ధత కలిగి నిష్కలంగా ఉంటుందో, ఒక గువ్వ ఎలాగైతే పరిశుద్ధత కలిగి పవిత్రతంగా ఉంటుందో అలా అలాగ జీవిస్తే ప్రభుకి మనం కూడా ఇష్టంగా ఉంటామంట కదా. ప్రభుకు మనం కూడా ఇష్టంగా ఉంటాం. ఎలాగా? ఒక పావురం వలె తెల్ల గువ్వలే మనం జీవించినట్లయితే ప్రభుకి ఇష్టలుగా ఉండే అవకాశం ఉంటుందంట కదా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు చెబుతున్నది ఏంటంటే, నేర్పుతున్నది ఏంటంటే, పావురం ఎలాగైతే ఉన్నదో పవిత్రత కలిగి అలాగ మీరు ఈ లోకంలో పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలని ప్రభు మనల్ని కోరుకొంచున్నాడు కదా. తన మాటల ద్వారా మనకు తెలియపరుస్తూ కోరుచున్నాడు. ఇంకో వచనం చూసుకుందామండి. మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక 14-15 వచనాలు. మొదటి పత్రిక 14-15 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై
విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞాన దశలో మీ పూర్వపు ఆజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండుడి. అంటే దేవుడు స్పష్టంగా చెబుతుండు మనకి కదా, తన లేఖనం ద్వారా మనకి ఏం చెప్తుండు? పరిశుద్ధులుగా ఉండుడి అంటాడు కదా. ఏమంటాడు? పరిశుద్ధులుగా ఉండుడి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి కదా. అంటే ప్రభుకి మనం విధేయులై ఉండాలంట. ఎలా ఉండాలి? ప్రభుకి మనం విధేయులైనట్లుగా ఉంటే పూర్వకాలంలో అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి, అంటే ప్రభుని ఎరగక ముందు కదా మనం ఎలాంటి ఆశలు కలిగి ఉన్నామో, ఆలోచన కలిగి ఉన్నామో వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలంట. విడిచిపెట్టి మనకున్న ఆశలను ఆలోచనలను కూడా వదిలేసి మన ప్రవర్తన అంతర్లు కూడా మనం పరిశుద్ధంగా జీవించాలంట. ఎలాగ జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలంట కదా. అందుకే నేను పరిశుద్ధుడైనాను గనక మీరును పరిశుద్ధులై ఉండునని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి కదా. ప్రభు పరిశుద్ధుడు కదా. మనల్ని పిలిచింది ఎవరు? ప్రభు పిలిచాడు కదా. తన వాక్యం ద్వారా మనం పిలిచాడు. ప్రభు పరిశుద్ధుడై ఉంది కాబట్టి, మనల్ని పిలిచిన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలంట కదా. మనం ఎలాగైతే ప్రభు జీవించిన ప్రకారం జీవిస్తామో అలాగ జీవించినప్పుడు ప్రభుకి ఇష్టలుగా ఉంటామంట మనం కదా. ప్రభునికి ఇష్టంగా ఉన్నప్పుడు ప్రభు మన యందు సంతోషించే అవకాశం ఉంటది కదా. మన యందు సంతోషించే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు మన మాటలు వింటే మనకు ఎలాగ సంతోషం అనే కదా. మన పిల్లలు మన మాటలు వింటూ మనల్ని అనుసరిస్తూ మన ప్రవర్తన కనిపెట్టి వారి ప్రవర్తన కూడా మనలాగా ఉంటే మనం ఎంత సంతోషిస్తాం కదా. అచ్చం నా పోలిక అంటాం. ఎవరి పోలిక అంట? ఇక్కడ పోలికంటే ఎగ్జాంపుల్ చెప్తాను. పోలికంటే ఏంటంటే ప్రవర్తన కదా. ప్రభు పరిశుద్ధుడు కాబట్టి కదా, ఆయన ఎలాగైతే ప్రవర్తించిండో, ఆయన ఎలాగైతే జీవించిండో, ఆయన ఎలాగైతే ఈ లోకంలో ప్రయాసపడి పరిచయం చేసిండో అలాగే మీరు కూడా ప్రభు యొక్క మార్గములు కదా ప్రయాణించి ఆయన ప్రవర్తనంతను కూడా మీరు కనిపెట్టి ఆయన పరిశుద్ధతనంతను కూడా మీరు గ్రహించి తెలుసుకొని ఆ పరిశుద్ధ ప్రకారం మీరు జీవించాలని ప్రభు ఆశపడుతుండు కదా. కాబట్టి మీకున్న ఆశలన్నీ కూడా వదిలేయమంటుండు, మీకున్న కోరికలన్నీ కూడా వదిలేయమంటుండు కదా. ప్రభుని ఎరగక ముందు లోకమైన ఎంతో ఆశ ఉంటుంది మనకి, అవును కదా. ప్రభుని ఎరక ముందు మనకి లోకమైన ఎంతో ఆశ ఉంటుంది. లోకంలో ఎన్నో కోరికలు ఉంటాయి కదా. ప్రభుని ఎరిగిన తర్వాత వాటన్నిటిని మనం వదిలేయాలి కదా. వాటన్నిటిని మనం చంపుకోవాలి కదా. వాటన్నిటిని వదిలేయకుండా, వాటన్నిటిని చంపుకోకుండా అవే ఆశలు కలిగి ఉంటే మనం పరిశుద్ధంగా బ్రతకలేము కదా. పరిశుద్ధంగా మనం జీవించలేము కదా. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండునని చెప్తుండు కదా. దేవుని పిల్లలుగా మనం ఎలాగ జీవించాలంట?
పరిశుద్ధంగా జీవించాలంట కదా. ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలంట. ఎగ్జాంపుల్గా నోవహు కాలంలో కదా జలప్రవాహం వచ్చింది. ఆ జలప్రవాహంలో నోవహు కుటుంబం ఆ వాడలో ప్రయాణిస్తుంది కదా. ఆ జలప్రవాహం వచ్చి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా నీటి చేత నిండి ఉన్నది కదా. ఆ యొక్క సముద్రమైన వాడ ప్రయాణిస్తుంది కదా. ఈ వాడ ప్రయాణిస్తున్న సమయంలో నోవహు గారు ఏం చేస్తారంటే ఒక కాకిని పంపిస్తాడు. కాకిని పంపిస్తే కాకి పోతే కదా, కాకి పోతే కానీ మళ్ళీ తిరిగి రాదు కదా. ఎందుకంటే కాకి ఆ సముద్రంలో ఉన్నటువంటి కళేబరాల మీద పడి అవి పీకు తింటూ కదా ఆ వచ్చిన సంగతిని మర్చిపోద్ది కదా. ఎంతసేపు చూసినా రాకపోయేసరికి మరలా నోవహు గారు ఏం చేస్తాడు? ఒక పావురాన్ని పంపిస్తాడు కదా. పావురాన్ని పంపించినప్పుడు పావురం ఏం తెచ్చింది? ఒక ఒలివ మొక్కను తెచ్చింది. అంటే ఈ భూమి మీద నీరు ఇంకిపోయింది కదా. ఈ భూమి మీద మీరు నివసించడానికి భూమి యోగ్యంగా ఉన్నది కాబట్టి మీరు వాడలో నుంచి కదా దిగి ఈ భూమి మీదకి రావచ్చని సూచనగా కదా ఒలివ ఆకును ఒలివ ఆకును తీసుకొచ్చి ఆ చూపించినప్పుడు ఆ నోవహు గారు కుటుంబం గారు ఆ వాడ దిగి వెళ్ళిపోయి బలిపీఠం కట్టి కదా ప్రభుని ఆరాధించినట్టుగా చూస్తుంటాం మనం కదా. అంటే కాకి ఎలాగైతే తన ఆశను కోరికను చెప్పుకోకుండా ఆ కళింబరాలను ఆ మురికిని కదా ఆ డస్ట్ను ఆ మలినాన్ని పీకు తింటుందో మీరు అలాగుండొద్దు కదా. మీరు గతంలో నుంచి అంటే మీరు ఇంతకుముందు పూర్వకాలంలో ఉన్నప్పుడు ఈ లోకానుసారమైనటువంటి ఆశలు కలిగి ఉన్నారు కదా. ఈ లోక అనుసారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు కాబట్టి వాటిని విడిచి కదా వాటిని విడిచి పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రభు మనకు చెబుతున్న మాట ఏంటంటే నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలని ప్రభు మనకి తన లేఖనం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. ఎలాగ జీవించాలి మనం? పరిశుద్ధంగా జీవించాలి. అంటే కాకిలాగా జీవించాలా? పావురాలుగా జీవించాలా? పావురం వలె జీవించాలి, కాకిలా కాదు కదా. కాకిలా కాదు, పావురం వలె మనం జీవించాలని పావురని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అన్నమాట కదా. అంటే పావురం దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధతకు సూచనగా ఉంది. పావురం దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధతగా సూచనగా ఉంది. అందుకే ఈరోజు పావురం గురించి కొద్ది నిమిషాలు మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ఇంకో వచనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఈ లోకంలో మనం ఒక పావురములే పరిశుద్ధత కలిగి జీవించాలంటే కదా ఇక్కడ వాక్య భాగం మనకి ఏం తెలియపరుస్తుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే వారి ఆలోచన చొప్పున మనం నడవటానికి లేదు కదా. పాపుల మార్గమును నిలవక అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ మార్గములు కదా ఆ ప్రయాణములు మనం ఉండడానికి లేదు కదా. పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దేవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే చెడు ఆలోచన కలిగి కదా ఎవరైతే ఉంటారో కదా
చెడు ఆలోచనతో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో కదా, వారి యొక్క బ్రతుకుని మనం గమనించి కదా, వారి యొక్క బ్రతుకును మనం గమనించి మన యొక్క బ్రతుకును సరి చేసుకోవాలి. మన యొక్క బ్రతుకుని సరి చేసుకోవాలి. ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఎప్పుడైతే దేవారాత్రం అంటే రేనక పొగలనక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు ఈ లోకంలో నువ్వు ఎలాగా పరిశుద్ధంగా జీవించాలో నీకు తెలియపరచబడుతుంది కదా. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించవో కదా, అప్పుడు ఈ లోకంలో ఎలాగ జీవించాలో నీకు తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు కదా. అప్పుడు పావురు వలె బ్రతకాల్సిన మనం కాకి వలె బ్రతికే అవకాశం ఉంటుంది. ఎప్పుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే ధ్యానించకుండా ఉంటామో కదా, అప్పుడు కాకి వలె జీవిస్తుంటావు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ప్రభువులే జీవించాలనుకుంటే నువ్వు దేవారాత్రం ధ్యానించాలి. దేవారాత్రం ధ్యానించినప్పుడు నువ్వు ఈ లోకంలో ఎలాగ జీవించాలో నీకు తెలుస్తుంటది, ఎలా బ్రతకాలో నీకు నేర్పుతుంటది కదా. పరిశుద్ధమైనటువంటి గ్రంథము నీకు పరిశుద్ధమైన జీవితాన్ని కదా నీకు చూపిస్తుంటది. బైబిల్ ఏం చూపిస్తుంటది? పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో నీకు సూచనగా చూపిస్తుంటది, నేర్పిస్తుంటది కదా. అంత మాత్రమే కాదు, కానీ నీవు పరిశుద్ధత కలిగి నీతిగా జీవించినప్పుడు కదా నీవు దీవించబడుతూ అనేకుల చేత ఆశీర్వదించబడే అవకాశం ఉంటుంది. అవునా కదా. కాబట్టి మనం ఎలాగ జీవించాలి? పరిశుద్ధత కలిగి పౌరమున జీవించాలి. అవునా కదా. ఇంకొంచెం చూసుకుందాం. మత్తయి సువార్త 12:19. మత్తయి సువార్త 12:19. చూడండి, చదువు దొరికిందా? ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినపడదు. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విడవడు, మకమకలాడుచున్న అవిసేనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులను నిరీక్షించెదరు. చాలను. ఇక్కడ ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలంటే కదా, పరిశుద్ధంగా జీవించే వ్యక్తి అంట ఏం చేయడు? జగడమాడు అంట కదా. ఈయన జగడమాడు, కేకలు వేడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు కదా. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను చూడు, ప్రభుని ఎరిగినటువంటి, ప్రభుని అనుసరిస్తున్నటువంటి, ప్రభుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులను చూడు కదా. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఏదైనా చిన్న పొరపాటు జరిగిన, చిన్న మిస్టేక్ జరిగి ఏం చేస్తుంటారు? కేకలేస్తుంటారు. కేకలేస్తుంటారు కదా, జగడమాడుతుంటారు కదా. ఇక వాళ్ళు చేయాల్సినటువంటి తతంగం అంతా కూడా చేస్తూ ఉంటారు కదా. అలాగే ప్రభువుని ఎరిగిన వ్యక్తిని చూసినట్లయితే, పరిశుద్ధంగా జీవించే వ్యక్తిని చూసినట్లయితే ఆ వ్యక్తి చాలా నెమ్మదిగా ఉంటున్నాడంట. ఆ వ్యక్తి ఎలాగుంటాడు? చాలా నెమ్మదిగా ఉంటున్నాడ, సమాధానం కలిగి ప్రశాంతంగా ఉంటున్నాడంట. సమాధానం కలిగి ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకు? ప్రభుని ఎరిగి ఉన్నాడు కాబట్టి కదా. ప్రభు పరిశుద్ధుడు కాబట్టి, ఈయన కూడా పరిశుద్ధంగా జీవిస్తుంది కాబట్టి కదా, పరిశుద్ధమైనటువంటి వాతావరణం కలిగి బ్రతుకుతున్నాం కాబట్టి ఈయన యొక్క హృదయం ఏముంది? నెమ్మది ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది కదా. అలాగా కాకుండా ప్రభుని ఎరగకుండా ఉంటే కదా ఎలాగుంటారు అంటే, అన్ని జనం ఎలాగుంటారు? కేకలు వేస్తుంటారు, జగడాలు చేస్తుంటారు, పంచాయతీలు చేస్తుంటారు కదా. అంటే వాళ్ళకి తెలియదు, పరిశుద్ధమైనటువంటి జీవితం గురించి వారికి తెలియదు
కదా. పరిశుద్ధత అంటే ఏందో వారికి తెలియదు కదా. తెలియనప్పుడు వారి లోకాన్ని అనుసరించి లోకానుసారమైనటువంటి ఆలోచన విధానంలో బ్రతుకుతున్నప్పుడు వారి యొక్క హృదయములు నెమ్మది లేనప్పుడు, వారి యొక్క హృదయములు సమాధానం లేనప్పుడు ఏం చేస్తుంటారు? కేకలు వేస్తుంటారు కదా, ఒప్పులు పెడుతుంటారు కదా, శారీలు తోలుతుంటారు కదా, ఆఖరికి మితిమీరితే పంచాయతీలు కూడా పెడుతూ ఉంటారు. అందుకే ప్రభు పిల్లలు ఎలాగుంటారంట, ఎలాగుంటారని చెప్తుంది. నెమ్మదిగా ఉంటారంట. వీళ్ళు చాలా నెమ్మదిగా ఉంటారంట కదా. దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారంటే నెమ్మది కలిగి ఉంటారు. నెమ్మది కలిగి ఉన్నప్పటికీ నీకు కేకలు ఎందుకు వస్తాయా? ఇప్పుడు నీ హృదయంలో నెమ్మది ఉన్నప్పుడు కేకలు వస్తాయా? రావు. నీ హృదయంలో సమాధానం ఉన్నప్పుడు కేకలు వస్తాయా? కదా. నీ జీవితంలో సంతోషం ఆనందం అంటే కేకలు వస్తాయా? రావు. ఎప్పుడు వస్తాయంటే నీవు ప్రభుని ఎరగకుండా కదా, పరిశుద్ధత లేకుండా జీవించినప్పుడు నువ్వు కేకలు వేస్తుంటావు. లోకాన్ని అనుసరిస్తున్నప్పుడు నువ్వు కేకలు వేస్తుంటావు. లోక విధానాన్ని నువ్వు అవలంబిస్తున్నప్పుడు నువ్వు కేకలు వేస్తుంటావు. లోకం నీలో ఉన్నప్పుడు నువ్వు కేకలు వేస్తుంటావు కదా. లోకం మనలో ఉంటే మనం ఎలాగుంటాం? లోకం ఉన్నట్టుగానే ఉంటాం. ఎలాగుంటాం? లోకం ఉన్నట్టుగానే ఉంటాం కదా. లోకంలో పరిశుద్ధత ఉందా? లేదు. కాబట్టి ప్రభు ఏం చెప్తుందంటే నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధతకి ఒక చిహ్నాన్ని చూపిస్తాను నీకు. ఏంటంటే పావురం కదా. ఏంటి? పావురం. పావురం ఎలాగైతే పరిశుద్ధంగా ఉంటుందో, నిష్కలంగా ఉంటుందో, అలా కూడా నీవు నా పిల్లలైన మీరు పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నిష్కలంకం కలిగి, యథార్థవంతులుగా, నమ్మకమైన వారుగా జీవించాలని ప్రభు లేఖనం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఎలా జీవించాలి? పావురం వల్ల జీవించాలా? కాకి వల్ల జీవించాలా? పావురం వల్ల జీవించాలి కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెబుతున్న మాటలు ఏంటంటే నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి కదా. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కదా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక పక్షిని తీసుకొని మనకి మాదిరి చూపిస్తాడు ఆయన కదా. ఏంటి ఆ మాదిరి అంటే పావురం ఎలాగుంటుందో పరిశుద్ధత కలిగి మీరు కూడా అలాగా పరిశుద్ధత కలిగి బ్రతకాలని ప్రభు ఆశపడుతుంది కదా. మనమందరం కూడా ప్రభు కోరుకున్నట్టుగా ప్రభు ఏమంటుండంటే లేఖనం ద్వారా నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులేండని జీవించడం చెప్తున్న ప్రకారం మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.